హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ బటన్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు చూస్తున్న ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేసినోడికైతే నాకైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా మన వీడియో టాపిక్ కనుక చూసినట్లయితే మీరైతే ఆల్రెడీ తమిళ అని టైటిల్ అయితే చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. మనకి వాట్సాప్లో సెండ్ చేసే స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టిక్కర్స్ని మనం ఎలా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలనేది అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్స్ని మనం సొంతంగా ఎలా ఎడిట్ చేసి మన వాట్సాప్లో సెండ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తా ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అయితే పక్క అయితే షాక్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీని గురించి మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడు నేను చెప్పే మ్యాటర్ అనేది మీకు అయితే క్లియర్గా అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీని గురించి అయితే మనకైతే ఒక యాప్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్టోర్లో మీ సెర్చ్ బార్లో యానిమేటర్ స్టిక్కర్ మేకర్ అయితే టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. టైప్ చేస్తే మీకు అయితే ఈ యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేసినోడైతే కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ పర్మిషన్స్కి అయితే అలౌ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అలౌ ఇచ్చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ అయితే కొన్ని స్టిక్కర్స్ అయితే ఎడిట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా అయితే ఎడిట్ అయితే ఎలా చేయాలో అయితే నేనైతే చెప్తా ఫ్రెండ్స్. దీని గురించి ఇక్కడ కింద చూసుకున్నైతే క్రియేట్ ప్యాక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడైతే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాక్ నేమ్ అయితే ఆడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఏదో ఒక నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే గ్యాలరీ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే గ్యాలరీ మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకైతే డైరెక్ట్గా అయితే మీ గ్యాలరీలోకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నాకు నచ్చిన ఫోటోని అయితే ఇలా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. దీని గురించి మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అరేంజ్ అని. దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఆటోమేటిక్, దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా అయితే మీకైతే లోడింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసి ఆటోమేటిక్గా అయితే అరేంజ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి చూపిస్తాను, మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే వీడియో ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదైతే ఆటోమేటిక్గా అయితే అరేంజ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మీరు పైన అప్లై ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టుగైతే ఈ ఫోటోని ఎంతవరకు అయితే మీరు అంటే పెట్టాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఏ విధంగా అయితే క్రాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే ఈ క్రాప్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా క్రాప్ చేసిన తర్వాత పైన అప్లై ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే లాస్ట్లో రైట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఏదైతే నేమ్ని ఎంటర్ చేయాలని స్టిక్కర్ మీద నేమ్ని ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే మీరైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను సింపుల్గా అయితే ఒక డైలాగ్ని అయితే ఎంటర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా తగ్గిద్దాలి అని అయితే డైలాగ్ని అయితే ఎంటర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అయితే మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీరు చూసుకున్నట్లయితే టాప్లో రెడీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఈ నేమ్ని మీరు ఏ పొజిషన్లో పెట్టాలో అనుకుంటున్నారో ఆ పొజిషన్లో అయితే ఈ విధంగా అయితే పెట్టండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ కొన్ని యాడ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఆ యాడ్స్ని ఏం చేస్తారంటే సింపుల్గా రిమూవ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఫోటో అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే యాడ్ టు వాట్సాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మరి ఇంకా కొన్ని
ఇంకా ఎక్కువ స్టిక్కర్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని స్టిక్కర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా అన్ని స్టిక్కర్స్ అయితే ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు వాట్సాప్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వాట్సాప్ ఆడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీ వాట్సాప్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇందులో యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి నేనైతే నా వాట్సాప్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, నేనైతే ఎడిట్ చేసిన స్టిక్కర్ ఏదైతే ఉందో ఇక్కడైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే మీ స్టిక్కర్స్ని అయితే మీ సొంత ఫొటోస్తో అయితే మీ స్టిక్కర్స్ని అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎడిట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కానీ పంపించినోడికైతే వాళ్ళైతే పక్కా అయితే షాక్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ కనుక మీకు యూజ్ అయినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా అయితే చాలా బాగా అయితే యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు జై హింద్, వందే మాతరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.